సత్యమూర్తి గారు, ఇప్పుడు తాజాగా ఒక కొత్త ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఈవెన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ ప్రచారాన్ని చేస్తున్నారు అని చెప్పి మనకు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ 3 నెలల్లోనే 100 గోవుల వరకు మాడించాయి అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిజమంటారు? ఇది కేవలం ప్రచారమేనా, నిజంగానే అక్కడ అలాంటి పరిస్థితి ఉందంటారా? నిజంగా అక్కడ అటువంటి పరిస్థితి ఉంటే తిరుపతి ఈ రోజున ప్రశాంతంగా ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, తిరుపతిలో ఈ రోజున ఎక్కడన్నా యాజిటేషన్లు జరుగుతున్నాయా? తిరుపతిలో ఏ భక్తుడైనా ఆందోళన చేస్తున్నాడా? గోశాలని సందర్శించడానికి రోజు కొన్ని వందల మంది వెళ్తారు, వేల మంది వెళ్తూ ఉంటారు. మరి ఎవరికీ కనపడని ఆవుల కళేబరాలు కరుణాకర్ రెడ్డి ఒక్కడికి ఎట్లా కనిపించినాయి? ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా చూస్తుంది. మరి కొన్ని సోషల్ మీడియాలో ఫోటోలు కొన్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు సార్. మరి ఆ ఫోటోలన్నీ కూడా కరుణాకర్ రెడ్డి తిప్పుతున్న ఫోటోలు, అవన్నీ టీటీడీకి సంబంధించినవి కాదు. దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం భూమన కరుణాకర్ రెడ్డి మీద కేసు పెట్టబోతున్నది. ఇది నాకు వచ్చిన సమాచారం. భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పవిత్రతని మొత్తం అంతా కూడా ధ్వంసం చేసే విధంగా అతను పోస్టులు పెడుతూ ఉన్నాడు, ప్రెస్ కాన్ఫరెన్సులు పెడుతూ ఉన్నాడు. మెయిన్గా ఏంటి అంటే తిరుమలని టార్గెట్ చేసుకోవటం వైసీపీ నాయకులది ఇది కొత్త కాదు. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు పింక్ డైమండ్ దగ్గర నుంచి ఇదే పని. తిరుమలని టార్గెట్ చేసుకోవటం, తిరుమలలో ఏదో ఒకటి అది పోయింది ఇది పోయింది అంటాం, ఆవులు చనిపోయినాయి అంటాం, లేకపోతే పింక్ డైమండ్ పోయిందని చెప్పటం, ఏదో ఒకటి చెప్పటం, భక్తుల మనోభావాల్ని గాయపరచటం. ఆ భక్తుల మనోభావాల్ని గాయపరవటం ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటం. ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ రాబోయే 4 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఈ ఫ్యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ పోతారు. అంటే ఒక అబద్ధాన్ని చెప్పేసి ఆ అబద్ధాన్ని నిజము అని నమ్మిస్తూ పోతారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ. ఇది ఒకసారి పింక్ డైమండ్ విషయంలో క్లియర్ కట్గా అర్థమైపోయింది, రుజువైపోయింది. ఇప్పుడు మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి మొదలుపెట్టాడు. ఈ తీసుకొచ్చి ఆవులు చనిపోయినాయి, ఎక్కడ చనిపోయినాయి చూపించు. అసలు ఎన్ని ఆవులు ఉన్నాయో తెలుసా? అక్కడ 2660 ఆవులు ఉన్నాయి. ఇప్పటికీ ఈ రోజుకి ఉన్నాయి. అన్ని ఆవులకి జియో ట్యాగింగ్ తీసేసామని చెప్పాడు. తీసేశారా? వెళ్ళి చూసిరాపో. జియో ట్యాగింగ్ ఉంటుంది, వాటి అంతా లిస్టింగ్ ఉంటుంది. వాటికి ఈ కరుణాకర్ రెడ్డికి తెలియని చైర్మన్గా చేశాడు కదా, బహుశా చైర్మన్గా చేస్తే మనకన్నా ఎక్కువ తెలిసి ఉండాలి. కానీ ఏ ఆవుకి ఎప్పుడు ఇంజక్షన్ వ్యాక్సినేషన్ చేశారో కూడా అక్కడ రికార్డు ఉంటుంది, చూసిరా పొమ్మని వెళ్ళి. ఏం మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? తుచ్చమైన రాజకీయాల కోసం గోమాతని తీసుకొచ్చి రాజకీయాల్లోకి నిలబెడతారా? గోమాత అంటే వీళ్ళకి నమ్మకం లేకపోవచ్చు, మా అందరికీ నమ్మకం ఉంటుంది. మేమందరం గోవుకు పూజ చేస్తాం. అటువంటిది వీళ్ళకి ఆవు అంటే నమ్మకం లేదు, తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేదు. నేనేదో మొన్న చూసా, డివిఎస్ గారు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఏంటి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఒక అసత్య ప్రచారాన్ని తెలుగుదేశం చేస్తున్నది అని చెప్తూ ఉన్నాడు. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అది అసత్య ప్రచారమా? సుప్రీంకోర్టు చేసి సిబిఐ తోటి సిఐడిని జాయింట్ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ తోటి ఈ ముగ్గురుతోటి ఒక సిట్ ఏర్పాటు చేసి ఇందులో అసలు నిజం ఉందో లేదో చూడండి అయ్యా అని సుప్రీంకోర్టు చెబితే వాళ్ళు వచ్చి పరిశోధించి ఒక 6గురిని, చిన్న వ్యక్తులను కూడా కాదు, కంపెనీకి డైరెక్టర్లని, అటువంటి ఆ స్థాయి వ్యక్తులని అరెస్ట్ చేస్తే అది కల్లబొల్లి కబుర్లు అంటాడు. కల్లబొల్లి కబుర్లు అని అసలు పబ్లిక్ని నమ్మించటానికి చెబుతూనే ఉన్నాడు. ఇంకా అరెస్ట్ చేశారు 6గురిని. ఇప్పుడు అదే సిట్టు ఇంకా డీప్లోకి వెళ్తున్నది. ఎట్లా వెళ్తున్నదో తెలుసా? వీళ్ళు కల్తీ ఏఆర్ డైరీనో ఆ డైరీ ఏదో వైష్ణవి డైరీ వీళ్ళేదో కల్తీ చేశారు. ఆ కల్తీ చేసిన నేతిని ఇక్కడ ఎవరు వాడారు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మొత్తం కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అందరూ బయటికి వస్తారు. ఇప్పుడు మొత్తం అసలు టెండరు వీటిని క్లాజుల్ని సవరించింది ఎవరు అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు కరుణాకర్ రెడ్డి. కంగారు పడమాక, ఎవరి దాకా వస్తుందో, నీ దాకా వస్తుందో, వైవి సుబ్బారెడ్డి దాకా వస్తుందో,
లేదు ఆ చివరిదాకా పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎండ్ అవుతుందో చూసుకోవాలి. ఇట్లా అసత్య ప్రచారాలు చేసుకుంటూ ప్రసాదంలో కల్తీ జరగలేదు, అభూత కల్పన కాదు, 6 అరెస్ట్ చేశారు చూసిరపో. ఇక్కడ ఈ గోవులకి సంబంధించిన దాంట్లో కూడా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటుంది. 2660 గోవులు అక్కడ ఉన్నాయి. అవన్నీ కొన్ని ఏంటంటే సహజ మరణాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఏంటంటే సూడి గేదెలు డెలివరీ టైంలో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చి కొన్ని చనిపోతూ ఉంటాయి. అటువంటి ప్రమాదకర పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ డాక్టర్లు, వెటర్నరీ డాక్టర్లు రెడీగా ఉంటారు, సిద్ధంగా ఉంటారు. వాళ్ళు టెస్ట్ చేస్తారు. చనిపోయిన ఆవుల్ని ఎందుకు ఏ కారణంతో చనిపోయిందో తెలుసుకోవడానికి పోస్ట్ మార్టం చేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. మీరు అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ఆందోళనని హిందువుల్లోకి ఎక్కించడానికి మీరు ఇంత తాపత్రయపడక్కర్లేదు.